తెలంగాణ భవన్లో సోము భరత్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సాయంత్రం 4:30కి వదిలేసేలా ఏమైనా ఉంటే రేపటికి రమ్మని చెప్పాలా. అది వదిలేసేసేసి ఎంత లెంత్ ఆఫ్ టైం అయినా చేస్తామనంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి దానికి. ఇప్పుడు ఈవెన్ పోలీస్ కస్టడీలో చేసే వాటికే టైమింగ్స్ ఉంటాయి. ఒక పర్టికులర్ టైం తర్వాత సాయంత్రము విచారణ ఆపేయాల్సిన అవసరం ఉంటుంది. అదంతా లేకుండా ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు. చట్టాన్ని చేతిలోకి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ అక్రమాలని ప్రశ్నించకుండా ఉండేదానికోసము పోలీసు వ్యవస్థని వెపన్ లాగా ప్రతిపక్షాల మీద ఉపయోగిస్తున్నది. దాన్ని మేము ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా లోతైన విచారణ జరుగుతుందని చెప్పేసి దాంట్లో భాగంగా ఇవన్నీ నోటీసులు అనుకోవచ్చు. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ లోతైన విచారణ చేసుకోవాలండి. 2 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అప్పుడంతా చేయని లోతైన విచారణ ఇప్పుడు జరుగుతుందంటే అప్పుడు ఎందుకు జరగలేదు కారణాలు చెప్పాలి. తర్వాత మీరు అట్లా జరగకుండా ఉండేదానికి కారకులు ఎవరో వాళ్ళ మీద మీరు యాక్షన్ ఏం తీసుకున్నారో చెప్పాలి. దేనికోసం సిట్ వేసినారో చెప్పాలి. ప్రభుత్వం చెప్పాలి. అది ఏది లేకుండా ఇష్టానుసారంగా చేయడం ఏంటిది? విచారణ అనేది హింసకి అంటే హింసాయుతకంగా ఉండదు. ఎదుటి వాళ్ళని హింసించే దానికోసమో లేకపోతే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికోసమో హరాస్ చేసేదానికోసం ఉండకూడదు. విచారణ అనేది నిజాన్ని నిగ్గుదేల్చేదానికి ఉండాలి. 2 సంవత్సరాలలో ఏం చేస్తున్నారు? ఇవాళ ఇంత తొందరగా ఎందుకు చేయాలి? కాబట్టి ఏదైనా పారదర్శకంగా ఉండాలి, సహేతుకంగా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి, రేషనల్గా ఉండాలి. మరి ఈ రెండింటిని ఉంచమని అడిగితే కూడా చాలా సెన్సిటివ్గా మాట్లాడితే కష్టమవుతుంది. థ్యాంక్ యూ.